జగన్ నిన్న నందిగాం సురేష్ ని జైల్లో కలిసి వచ్చి ప్రెస్ మీట్ లో చంద్రబాబు కక్ష రాజకీయాలు చేస్తున్నాడు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? లేదండి, మంచి పని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, మంచి పని చేస్తాడు. వరదలకి బాబు గారు ప్రజలను ఎలా ఆదుకున్నారు? వాళ్ళ దాకా నీళ్ళు వచ్చినా నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి బాబు, బాగా చేశాడు జనాలకి. 90 రోజుల్లో బాబు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగుందండి, బాగా చేశాడు. ఈ వరదల టైంలో ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? ఆయన ఏం చేయలేవాడు కాదు, పైనుంచి వెళ్ళిపోయాడు, హెలికాప్టర్ల నుంచి స్వచ్ఛ వెళ్ళిపోయాడు, అంటే ఏం చేసేవాడు కాదు. జగన్ గారు ఉన్నప్పుడు పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పరిపాలన బాగుందా? చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందండి. చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడండి. ఎవరు చేస్తారు? జగన్ వల్ల కూడా కాదు, ఆయన మైండ్ మంచిది చంద్రబాబు నాయుడు. జగన్ ఏం చేస్తాడండి? ఏం చేయలేదు. జగన్ నిన్న నందిగాం సురేష్ ని జైల్లో కలిసి వచ్చి ప్రెస్ మీట్ లో చంద్రబాబు కక్ష రాజకీయాలు చేస్తున్నాడు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఆయన చేసిన ఇప్పుడు ప్రజా ఇది ఎంత చక్కగా చేశాడు. ఆయన పాలన కూడా ఇప్పుడు బాగుంది. వరద బాధ్యతలు ఇప్పుడు చాలామంది ఎంత మెచ్చుకుంటున్నారు. ఈ వరదలకి బాబు గారు ఎలా ఆదుకున్నారు? నెంబర్ 1 అమ్మ, ప్రజానాయకుడు అనిపించాడు. ఈ 90 రోజుల్లో బాబు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది, కానీ కొద్దిగా చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి, అవి సరిదిద్దుకుంటే బాగానే ఉంది. ఈ వరదల టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? జగన్ ఉంటే ఇక చెప్పాల్సిందే ఉంది. హెలికాప్టర్ మీద తిరుగుతూ సర్వే చేస్తూ ఉండడు, ఇంకా స్వచ్ఛందంగా చేసి ఉండడు. జగన్ ఉన్నప్పుడు పరిపాలన ఎలా అనిపించింది, బాబు గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాబు గారు ఉన్నప్పుడు నెంబర్ 1, జగన్ ఉన్నప్పుడు అంత పెద్దగా ఏవి డెవలప్మెంటే లేవు, చాలామంది పేదలు ఇబ్బంది పడ్డారు. బ్యారేజ్లో 3 బోట్లు కొట్టుకొని వచ్చినాయి కదండి, అంటే అవి 3 కావాలని వదిలారని అంటారా? కావాలని అంటున్నారు, అది ఎలా జరిగింది అనేది ఎంక్వైరీకి కూడా ఇచ్చినట్టున్నారు. అంత ముందు ప్రజలకి అది స్వచ్ఛందంగా తెలుస్తుంది. ఇప్పుడు అలా కావాలని చేసిన వారిని ఎలా శిక్షించాలంటారు మీరు? కావాలని చేసిన వాళ్ళని కంపల్సరీ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి వేసే శిక్ష వాళ్ళకి కంపల్సరీ వేస్తుంది.